హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే న్యూ ఇయర్కి మనమైతే ఒక మాస్ లెవెల్లో ఎడిటింగ్ అయితే చేయాలని ఈ వీడియో చేశాను. మాస్ లెవెల్ అంటే ఇంకా మాస్ మహారాజా రవితేజ అనమాట. సో రవితేజ సార్ ఇమేజెస్ పెట్టి ఒక బ్యూటిఫుల్ ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను మీకోసం. మీ ఇమేజ్ అంటే సార్ ఇమేజ్ ప్లేస్లో మీ ఇమేజెస్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ అయితే వేరే లెవెల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే డెమో అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మ్యూజిక్కి ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి ప్రత్యేకంగా చెప్పలేదు, ప్రతి ఒక్క వీడియోలో చెప్పేదే. సో మీరు ఫుల్ వీడియో చూడాలంటే టెలిగ్రామ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాలో మీకు ఏ వీడియో చేయమన్నా కానీ ఇన్స్టాలో అయితే పోస్ట్ అంటే సెండ్ చేయండి, నేనైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎక్కువ అయితే మాట్లాడను. సో మెటీరియల్స్ అన్నీ నేనైతే ప్రతి ఒక్కటి లింక్స్ అయితే ఇవ్వట్లేదు, టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ వస్తుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అనమాట, లైక్ ఇచ్చి ఈ వీడియోని అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని కనిపించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ 2024, అదేవిధంగా ఒక బ్యాక్గ్రౌండ్, అదే ఇక్కడ మనకి కొన్ని రెక్టాంగిల్స్, అలాగే టెక్స్ట్, అంటే మనం హ్యాపీ న్యూ ఇయర్ వీడియో చేస్తున్నాం కాబట్టి అదేవిధంగా బీట్ మార్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు చాలా ఈజీగా ఒక మాస్ ఎడిటింగ్ అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో నేను అన్నీ క్లియర్గా చిన్నగా మీకైతే చెప్తాను, మీరైతే ప్రతి ఒక్కటి ఫుల్ వీడియోలో చూడండి. మీకు చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనమైతే పిఎన్జీ ఫైల్స్ అయితే యాడ్ అయితే చేయాలి, అంటే పిఎన్జీ ఇమేజెస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇమేజ్ అయితే మనకైతే ఉండాలన్నమాట. సో అది ఎలా ఏంటనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. దానికోసం ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీకు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను ఆ యాప్ని. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫోటో రూమ్ యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫోటో రూమ్ యాప్ అనేది ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఫైల్స్, కెమెరా అన్నీ చూపిస్తుంది. ఇక్కడ మనకైతే గ్యాలరీ అయితే చూస్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఆల్బమ్ చూస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నా ఆ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ కోసం. నేను ఆల్రెడీ రవితేజ సార్ ఇమేజెస్ అయితే కట్ చేశాను కాబట్టి ఆ ఇమేజ్ నేను కాకుండా వేరే ఇమేజ్ని అయితే చూపిస్తాను సింపుల్గా మీకు కనిపించే విధంగా. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేశాను. 2 సెకండ్స్, జస్ట్ 2 సెకండ్స్లో రిమూవ్ చేసింది చూడండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ యాప్లో. సో ఈ యాప్ అనేది మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఈ ఫోటో ఏ క్వాలిటీలో ఉందో అదే క్వాలిటీలో మనకైతే ఈ ఫోటో అనేది డౌన్లోడ్ అవుతుంది పిఎన్జీ అయిన తర్వాత కూడా. మిగతా వెబ్సైట్స్ ఉన్నాయి కానీ పిఎన్జీలో డౌన్లోడ్ చేసేటప్పుడు కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతుంది, దీంట్లో అలా కాదనమాట. ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. సింపుల్గా డన్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీ ఇమేజెస్ని, మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ని ఎవరి వీడియోస్ చేస్తున్నారో ఒక 3 ఫొటోస్ని మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఈ ఫొటోస్ అయితే చేశాను. ఆల్రెడీ నేను ఫొటోస్ అయితే రవితేజ సార్ ఇమేజెస్ అయితే ఆల్రెడీ సేవ్ చేశాను, అవి యాడ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్తున్నాను. మీకు ఫోటో రూమ్ యాప్లో అయితే మీకైతే పిఎన్జీ ఫైల్స్ అయితే సేవ్ అయ్యి ఉంటాయి. నేనైతే ఎగ్జాంపుల్ కోసం నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తాను. ఆల్రెడీ నేను చేశాను కొన్ని. సో చాలా ఇమేజెస్ అయితే ఆ యాప్లోనే చేశాను. సో ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నాను ఇమేజ్ అనేది. సో మనకైతే ఈ ఇమేజ్ అనేది టెక్స్ట్కి బ్యాక్ సైడ్ ఉండాలా, అందుకోసం ఆ ఇమేజ్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఈ విధంగా టెక్స్ట్ కిందికి అయితే తీసుకొస్తాను, ఈ విధంగా రావాలన్నమాట. సో మనకి ఈ ఇమేజ్ అనేది, మనకి ఈ టెక్స్ట్ ఎంతవరకు ఉందో, మనకి బీట్ మార్క్ ఉంది కదా అంతవరకు ఈ ఇమేజ్ అనేది రావాలి. సో ఈ విధంగా అనమాట. సో మనం 3 ఇమేజ్లు ఇదే విధంగా మనమైతే యాడ్ అయితే చేసుకోవాలి. సో నేను కొంచెం కిందికి పెట్టుకుంటున్నాను, కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అనమాట. సో మనకి ఇక్కడ మనమైతే ఇక్కడైతే బ్యాక్ సైడ్ పెట్టాను చూడండి, ఈ విధంగా అనమాట. ఇమేజ్ అనేది ఇంతవరకు రావాలి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఇమేజ్ అయితే పెట్టుకోవాలి, ఈ ఇమేజ్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఈ ఇమేజ్ని కూడా మనమైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే తీసుకొచ్చాను. సో చూడండి, కొంచెం కిందికి అయితే పెట్టుకుందాం. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్గా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా.
ఇక్కడ ఇమేజ్. సో ఇక్కడ అనమాట, ఇక్కడ రెక్టాంగిల్లో మనమైతే నేను ఆ ఇమేజ్ తగ్గట్టు నేనైతే టెక్స్ట్ అయితే పెట్టాను కాబట్టి కొంచెం ఫుల్ ఇమేజ్ ఉంటే పెట్టుకోండి, ఓకేనా. సో నేనైతే ఈ ఇమేజ్ అయితే పెడుతున్నాను. సో అదేవిధంగా ఆ ఇమేజ్ అనేది కొంచెం జూమ్ అయితే చేస్తున్నాను. సో చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తారంటే అన్నిటి కిందికైతే తీసుకురండి, బ్యాక్గ్రౌండ్లోకి అయితే రండి. సో ఆ ఇమేజ్ అనేది కొంచెం పైకి అయితే పెట్టుకున్నాం ఈ విధంగా. సో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి, ఈ ఇమేజ్ అని కాదు, మీరు అన్నీ అనమాట. సో మనమైతే ఓవరాల్గా మనకైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి మనం నార్మల్గా ఇమేజెస్ బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి, సో నేనైతే కొన్ని సెలెక్ట్ చేసిన ఇమేజెస్ యాడ్ అయితే చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఆ సైజ్ ఉంది కాబట్టి నేను క్రాప్ చేసి ఉన్నా కాబట్టి డైరెక్ట్గా సెట్ అయింది. సో మీరు వేరే ఫొటోస్ యాడ్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుందని నేనైతే చెప్పాను అనమాట. ఈ విధంగా నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తాను. చూడండి ఈ విధంగా బీట్ మార్క్ తగ్గట్టు చాలా ఈజీ అనమాట. సో మనకి ఎంతలో కావాలో అంతలో అనమాట. మీరు మీ ఫొటోస్ని యాడ్ చేసుకున్నప్పుడు చాలా చూడటానికి బాగుంటుంది. ఎక్సలెంట్ ఒక మాస్ ఎడిటింగ్ అనమాట. న్యూ ఇయర్కి మనమైతే మాస్ మహారాజాతో మనమైతే వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసి ఇక్కడ కూడా నేనైతే ఇమేజెస్ అన్నిటినీ చాలా తక్కువ కాబట్టి నేనైతే కంటిన్యూగా ఇస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇంకెన్ని ఫోటోలు ఉన్నాయో చూద్దాం. సో ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. సో లాస్ట్ ఫోటో అనమాట. ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఓవరాల్గా మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసామన్నమాట. సో బీట్ మార్క్ తగ్గట్టు అన్నింటి ఫుల్ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసాం. ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అందుకోసం నేనైతే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసండి. ఫస్ట్ బ్యాక్ అయితే వచ్చేసి ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇమేజ్ మీద పిఎన్జీ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో నాకు పర్ఫెక్ట్గా అంటే కాల్ కట్ అవ్వకుండా కొంచెం ఫెదర్ లాగా మనకైతే బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యేలాగా వచ్చేసింది. చూడండి అది ఎలా ఏంటనేది మీకు మీ ఫొటోస్ పెట్టేటప్పుడు మీకు ఇప్పుడు చెప్తాను. ఇమేజ్ని క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వైప్ అని ఉంది కదా, సో ఇది వచ్చేసి మనమైతే దీంట్లో ఏ సెట్టింగ్స్ ఉన్నాయో చూడండి. ఆ సెట్టింగ్స్ని తగ్గట్టు సింపుల్గా ఇది మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి, ఓకేనా. ఒక్క నిమిషం. ఇది ఈ విధంగా మనం అడ్జస్ట్ అయితే ఎండ్ అనేది మనం జరిపితే మనకి ఎంత కావాలంటే అంత. మీ ఇమేజ్ ఇంకా కిందికి ఉందనుకుంటే ఈ విధంగా చేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అనమాట. సింపుల్గా అదే ఎఫెక్ట్ ఇక్కడ ఎన్ని పిఎన్జీ ఫైల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దానికి పేస్ట్ అయితే చేయండి. అంటే ఇమేజెస్ ఉన్నాయి కదా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్, దానికి పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో పేస్ట్ అయితే చేశారు కదా, మనకైతే ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్కున్న ఎఫెక్ట్ ఉంది కదా, టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ని ఇమేజ్ని అంటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఆ బీజిఎం తగ్గట్టు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మీకు చూసేటప్పుడు మీరు సేవ్ చేసుకునేటప్పుడు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు ఇప్పుడు అంత తెలియదు కాబట్టి నేనైతే ప్లే చేయను కదా, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. సో పేస్ట్ అయితే చేసాక ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా హ్యాపీ అని ఉంది కదా, దానికి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మనకి టెక్స్ట్ 3 టెక్స్ట్ ఉన్నాయి కదా, ఆ 3 టెక్స్ట్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సింపుల్గా చాలా ఈజీ అనమాట. మీకు యూజ్ అయ్యే విధంగా నేనైతే వీడియో చేస్తున్నాను. సో ఒక లైక్ ఇవ్వండి అబ్బా, ఓకేనా. సో ఈ విధంగా అనమాట. చూడండి బ్యాక్ అయితే వచ్చేసండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 2 ఇమేజెస్కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఇవ్వండి. ఈ ఇమేజ్ అనేది కాపీ అంటే ఎఫెక్ట్స్ కాపీ చేసుకోవద్దు, సింపుల్గా లేయర్ని అయితే కాపీ చేసుకోండి. లేయర్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది కదా, క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలని నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి సింపుల్గా లేయర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కలర్ బాక్స్ ఉంది కదా, అదైతే ఆఫ్ అయితే చేసుకోండి. అదేవిధంగా డ్యూరేషన్ ఉంది కదా, అది కూడా ఆఫ్ అయితే చేసుకొని సింపుల్గా పేస్ట్ అయితే చేయండి.
చాలు. సో ఈ విధంగా మనకైతే ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రెండింటిని వదిలేయండి మధ్యలో. సో ఈ ఇమేజ్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆఫ్ చేసి ఉంచాం కాబట్టి జస్ట్ మనం ఇక్కడ పేస్ట్ స్టైల్ అని చేసుకుంటే ప్రతి ఒక్కదానికి అదే ఎఫెక్ట్ అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా అనమాట. చాలా సింపుల్ అనమాట. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో 1-2 సార్లు చేసుకుంటే మీకు అన్ని ఈ వీడియోస్కి మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా చూడండి చాలా ఈజీగా పేస్ట్ అయితే చేశాను. అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసి ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి లాస్ట్ ఉన్న ఇమేజ్ ఉంది కదా దాన్ని కూడా మనం అయితే లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడు మనకి చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి కదా ఆ ఇమేజ్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ కాకుండా ఇక్కడ యారో మార్క్ని క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ అనమాట. ఇదైతే ఆఫ్ అయితే చేయాలి. సో సేమ్ అది ఆఫ్లో ఉందనమాట. ఇప్పుడు పేస్ట్ అయితే చేయండి సింపుల్గా. ఈ ఎఫెక్ట్ సింపుల్గా మనమైతే ఈ విధంగా పేస్ట్ అయితే చేయాలి. ఒక్కసారి ఆఫ్ చేస్తే అన్నిటికీ ఆఫ్ అయిపోతుంది. మనం అన్నిటికీ మళ్ళీ ఆఫ్ చేయని అవసరం లేదనమాట. సో ఈ విధంగా చూడండి చాలా ఈజీగా అయిపోయిందనమాట. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. మీకు పెట్టుకోవాలనుకుంటే అంటే ఇక్కడ పెట్టుకోవాలంటే పెట్టండి, లేదంటే మీ ఇష్టం అనమాట. పిఎన్జీ అయితే 2024 అనేది మనకి బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. ఫుల్గా బ్యాక్ అయితే తీసుకొస్తే బ్యాక్గ్రౌండ్లో మనకైతే 2024 అయితే వస్తుంది. సో కావాలంటే పెట్టుకోండి. నేనైతే ఇప్పుడైతే యాడ్ అయితే చేయను, ఎందుకంటే వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది. అది ఎక్కడుందో చూసి యాడ్ చేసేలోపు టైం అయిపోతుంది. లాస్ట్ వీడియోలో కూడా నేను చేశానమాట. సో పిఎన్జీ ఫైల్ అనేది టెలిగ్రామ్లో ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. నుంచి మనకైతే ఓవరాల్గా వీడియో అయిపోయిందనమాట. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకుంది. ఎప్పుడు నేను ముందు వీడియో పెట్టినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.